4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా మొన్న నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధ్యులను శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా నెట్ పరీక్షకు సంబంధించి ఇవాళ లీకేజ్ జరిగితే వెంటనే నెట్ పరీక్షను రద్దు చేశారు. కానీ నీట్ పరీక్షను ఇంతవరకు కూడా రద్దు చేయకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఇవాళ వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇవాళ బీహార్కు చెందినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి వారు పేపర్ లీకేజ్ చేశామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా శిక్ష వేయకుండా, అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఒకే కేంద్రానికి సంబంధించినటువంటి 64 మంది విద్యార్థులకు 64 మందికి 720కి 720 ఏ విధంగా వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఒక పరీక్షా కేంద్రంలో 6 మందికి కూడా 720 రావడం జరిగింది. మరొకసారి మన పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి ఆ ఘటనలో 6 మంది కూడా ఒక్కరు కూడా క్వాలిఫై కానటువంటి పరిస్థితి మరి వైద్య పరీక్షల్లో జరిగింది. మరి తక్షణమే దేశవ్యాప్తంగా ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళు వైద్య విద్యలో పాస్ అయితే రేపు పొద్దున భవిష్యత్తులో ఎలా వైద్యం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ పేపర్ లీకేజ్ జరిగాయని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో మరి బహిరంగంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి స్వయాన ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాను కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నీట్ పరీక్షా కేంద్రం పైన ఇంతవరకు కూడా తమ వైఖరి ఏమాత్రం కూడా వెల్లడించలేదు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు ఎవరు లేరా, లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీకు ఏం కారా అని చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తక్షణమే అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి నీట్ పరీక్ష పైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలా. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి మరి లేఖ రాశారు. మరి నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నీట్ పరీక్షా కేంద్రం రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయకపోతే మరి మీ ప్రభుత్వం పైన కూడా విద్యార్థి సంఘాలతో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అదేవిధంగా జూలై 4వ తేదీ జరిగే విద్యా సంస్థల బంద్కు వాళ్ళ విద్యార్థులు అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యులు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు చేసి స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా విద్యా సంస్థల యాజమాన్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.